అదే ఇప్పుడు భార్యాభర్తలు ఒకరిని అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు వాళ్ళు హ్మ్. చేసే దాంట్లో చెరిసగం అంటుంటారు. ఇక మామూలుగా మహిళా లోకం అనేదైతే మేము సైతం ఆకాశంలో సగం అంటారే గానీ, ఇట్లాంటి క్రైమ్‌లో సగానికొస్తున్నారు. డ్రగ్స్‌లో సగానికొస్తున్నారు. దురదృష్టవశాత్తు ఏంటంటే, ఆస్తి కోసం భర్తలు చేసే వాటికి కూడా భార్యలు కూడా సహకరిస్తున్నారు. ఇది చాలా మనం బాధపడాల్సిన అంశం ఒక రకంగా చూస్తే. భర్త ఏమైనా తప్పు తెలుసో తెలియక చేస్తే, మనం లేకుంటే కలియో గజ్జో తిందాం అని ఇట్లాంటి పని చేయకూడదని చెప్పాల్సిన భార్యలే, భర్త చేసిన మడ్డను దాయడం, శవాన్ని దాచిపెట్టడం, నిజంగా కూడా సిగ్గుచేటు. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఖచ్చితమైన కఠినమైన శిక్షలు. అంటే ఇప్పుడు ఈ కేసులో నిజంగా ముద్దాయి భర్తే అయితే, భార్యకు డబుల్ శిక్షలు పడతాయి. ఇట్లాంటి వాళ్ళకి బుద్ధొస్తుంది. లేకపోతే బ ఇంకా అంటే పురిగొల్పుతా ఉంటే, హత్యలు జరుగుతా ఉంటే సమాజం ఎటుపోతుంది. కుటుంబ విలువలు ఉడిగిపోయాయి. మీరన్నట్టు ఒక ఒక భార్య ఉండేదే ఈ రోజుల్లో పెళ్ళవ్వడం చాలా కష్టంగా ఉంది. పురుష సమాజం బాధపడుతున్నా. అట్లాంటిది ఆయన రెండో భార్య, మూడో భార్య ఈ భార్యలంతా కలిసి క్రైమ్‌లోకి ఇన్వాల్వ్‌మెంట్